నా పేరు అంజనేయచారి. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి నామినేషన్ వేయడం జరిగింది. అయితే మా నామినేషన్ లో కొందరు రిజెక్ట్ చేశారనమాట. చిన్న చిన్న కారణాలు, అవి చాలా చిన్నవి. అదేంటో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది మా నామినేషన్ పత్రము. దీని తర్వాత అఫిడవిట్ ఉంటుంది అనమాట. ఈ అఫిడవిట్ లో నోటరీలు ఇవన్నీ సంతకాలు అందరు చేయించారు. ఇది లాస్ట్ టైం ఎమ్మెల్యేగా కంటెస్టింగ్ చేసినప్పుడు కూడా ఇదే అఫిడవిట్ తోటి మేము ఎమ్మెల్యేగా కంటెస్టింగ్ చేసాం. అప్పుడున్న ఆర్ఓ గారు దీన్ని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడున్న ఆర్ఓ గారు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఏంటంటే చిన్న సిల్లీ రీజన్స్ అవి. పెండింగ్ క్రిమినల్ కేసెస్ ఇక్కడ ఏముందంటే ఇక్కడ మాకు బాక్స్ పెట్టాలి. అసలు టిక్ బాక్స్ ఇక్కడ పెట్టలేదు. టిక్ బాక్స్ అనేది మేము ఇక్కడ టిక్ బాక్స్ ఉంటే దీన్ని మెన్షన్ చేస్తాం. ఆల్రెడీ ఇది లేదు కాబట్టి మేము ఇక్కడ నాట్ అప్లికేబుల్, మా మీద ఎటువంటి కేసులు లేదు అని చెప్పేసి నాట్ అప్లికేబుల్ అని ఇక్కడ మెన్షన్ చేసాం. ఇది ఒక రీజన్ తీసుకొని మమ్మల్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి కేసెస్ ఆఫ్ కన్విక్షన్ అని ఉంది. ఇక్కడ కూడా టిక్ చేయాలని చెప్పారు. ఇక్కడ మాకు ఒక బాక్స్ పెట్టలేదు, ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అయినా కానీ మేము ఏం చేసినామంటే ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి టైప్ చేసి పెట్టినాం. సరే, ఇది చేసిన తర్వాత నామినేషన్ వేసిన తర్వాత మాకు ఒక చెక్ లిస్ట్ ఇచ్చారు అనమాట. ఆ చెక్ లిస్ట్ ఓకే ఇక్కడ ఉంది. ఇది చెక్ లిస్ట్ ఇస్తారనమాట. మనం ఏమేమి మెన్షన్ చేసినామో, ఏదైతే అఫిడవిట్ ఇచ్చినామో, ఏదైతే నామినేషన్ ఇచ్చినామో, దీంట్లో ఏదైతే ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఇక్కడ మనకు మెన్షన్ చేసి ఇస్తారనమాట. ఇక్కడ నాకు ఏమి ఇచ్చారంటే 5A 6A ఈ రెండు ప్రాబ్లం ఉందని చెప్పేసి నాకు ఇచ్చారు. ఆ తెల్లారి నేనేం చేసిన అంటే ఆ ఒక్క ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ తీసుకొని పంపించాను. 3 లోపలనే పంపించాను. వాళ్ళు ఏం చేసిన ఒక్క ఫామ్ మేము తీసుకోము, మళ్ళీ ఫ్రెష్ గా మొత్తం సెట్ మొత్తం వేయాలని చెప్పేసి అన్నారు. అదే రోజు సెట్ మొత్తం వేయాలంటే కుదరదు. అది ఎక్కడో ఉంది. మేడ్చల్ అంటే మనకు దగ్గర 80 కిలోమీటర్ల దూరం ఉంది. మాకు అడవిలో ఉంది. అది ఎక్కడ ఎటువంటి సౌకర్యం లేదు. కనీసం మేము నామినేషన్ వేయడానికి వెళ్తే అక్కడ వాటర్ కూడా దిక్కులేవండి. మీరు వాటర్ తాగాలన్నా కానీ 1 కిలోమీటర్ వచ్చి వాటర్ తాగాలి. ఇదే అసలు ఆర్ఓ తీసుకున్న నిర్ణయాలు ఇవేనా? కలెక్టర్ గౌతమ్ కొట్రు గారు, మేము సార్ మా ప్రాబ్లం ఏముంది, చిన్న విషయం ఏదైతే ఉందో మాకు చెప్పండి, కనీసం మీరు నెక్స్ట్ టైం అయినా జాగ్రత్త పడతామని చెప్పేసి అడిగితే లేదండి వెళ్ళిపోండి మీరు మాట్లాడద్దు ఇక్కడ క్యారియన్ అని చెప్పేసి బాడీ గార్డులను తీసుకొచ్చి పంపించేసిండు. ఇదేమన్నా పద్ధతేనా? అంటే అధికారం ఉందని అహంకారం చూపిస్తే ఎట్లది? మేము ఎంఏలు ఎంబీఏలు పీజీఎల్ చదివి మేము ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చినాం. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి కానీ ఇట్లా డిస్కరేజ్ చేసి మమ్మల్ని రిజెక్ట్ చేసి పంపిస్తే అంటే కామన్ మ్యాన్ లో యువకులు రాజకీయాలు చేయొద్దా? ఇదేనా? మీడియా ఇట్లనే కొంతమంది ఏమో యాక్సెప్ట్ చేసినారు, కొందరివి యాక్సెప్ట్ చేయలేదు. ఇది దుర్గా ప్రసాద్ యాదవ్ వీళ్ళది కూడా సేమ్ అదే రీజన్. ఇదేమో యాక్సెప్ట్ అయింది, మిగతా వాళ్ళది యాక్సెప్ట్ కాలేదు. అంటే కొందరికి ఒక న్యాయము, ఇంకొందరికి ఇంకొక న్యాయం. అదే కదా, అదే ప్రాబ్లం. సేమ్ ఇక్కడ కూడా టిక్ చేయలేదు, వీళ్ళు కూడా టిక్ చేయలేదు. మరి ఇది ఎట్లా యాక్సెప్ట్ చేసారు? మరి మా ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? చాలా మంది 77 మంది రిజెక్ట్ అయ్యాయంటే అర్థం చేసుకోండి. అంటే ఈ గవర్నమెంట్ కొంతమందికి సపోర్ట్ చేస్తుంది. సర్వే చెప్తున్నారా? వాళ్ళది ఎవరైతే ఇక్కడ ఏం చేస్తున్నారంటే కొందరి రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీకి ఏమో మంచిగా మర్యాదలు చేసి ఏదైతే ప్రాబ్లం లేదో వాళ్ళందరూ అక్కడ ఊసబెట్టి ప్రాబ్లం చేపిస్తున్నారు. మాది రిజిస్టర్ పార్టీస్, మా చిన్న పార్టీలు అని చెప్పేసి ఇండిపెండెంట్ క్యాండిడేట్ అని చెప్పేసి తోసేస్తున్నారు. ఇదే నా న్యాయం అంటే? మీడియా ముఖంగా మీ అందరికీ కోరుతున్నది ఇదే. మీరు తలుచుకుంటూ అవుతుంది జనాలందరికీ చూపించడానికి మీ అందరినీ కోరుకుంటున్న చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. ఇలాంటి వాళ్ళని మీరు ప్రోత్సహించండి, మమ్మల్ని ఆదుకోండి అని కోరుకుంటున్నాను. నమస్తే.